అదే అందరికి ఒక అమ్మాయిని 19 ఇయర్స్ ఉన్న అమ్మాయిని తీసుకున్నారు. అవునవును. జెనిత్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఎవరైతే వ్యక్తి సెలెక్ట్ అయ్యారో నాకన్నా చిన్న ఏజ్ ఉన్న వ్యక్తి, అమ్మాయి. ఆ వ్యక్తి అందరూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు. బట్ మీ ఏజ్ 19 అని చెప్పి మిమ్మల్ని ఇమీడియట్లీగా బయటికి తోసేసారు. ఎప్పుడైతే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ తెచ్చారో మరి నన్ను తీసుకున్నప్పుడు వేరే వ్యక్తిని ఎలా తీసుకుంటారని నాకు నిన్న మొన్న వరకు తెలీదు. నిన్న తెలిసింది ఇట్స్ అన్ అడల్టరీ షో అంట. అడల్టరీ షోలో వచ్చేసి అభిజిత్ గారు మీకు ఏం ఇన్పుట్స్ ఇచ్చిండు? అభిజిత్ గారు నాకు ఇన్పుట్స్ ఏమంటే, మేము ఒక అరగంట మాట్లాడుకున్నాం. అరగంటలో ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఒక కంటెస్టెంట్ లాగా మీరు ఇంట్లోకి వెళ్తే చూడాలని అనుకోవట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళకూడదు అంటే ఆ 14 మెంబర్స్తో నువ్వు నెగ్గలేవని చెప్పి వెళ్ళిపోమన్నారా? ఆ పాయింట్ కూడా అక్కడ డామినేట్ చేసేస్తారు ఇంట్లోకి వెళ్తే అన్నప్పుడు. కానీ రెడ్ ఇవ్వలే, గ్రీన్ ఇవ్వలే. కూడా నాకు గ్రీన్ ఇచ్చి తప్పు చేశారు. దెర్ ఇస్ నో రీజన్. అసలు నాకు రెడ్ ఇచ్చినా ఐ వుడ్ బి ఓకే. రీజన్ లేకుండా ఎప్పుడైతే జరిగిందో నేను నిజంగా ఒక కన్ఫ్యూజ్ స్టేట్లోంచే బయటకు వచ్చా. వై అని నేను ఫీల్ అయినా. అండ్ డోర్ తీసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఐ వాస్ టాకింగ్ వన్ ఆఫ్ ది క్రూ మెంబర్. అండ్ నేను 3 times వాళ్ళని గట్టిగా ఇటు సైడ్ ఈ సోఫాలో నేను కూర్చున్నా, ఇంకో అక్క కూర్చుంది. అక్క వాస్ గాట్ 2 greens. నన్ను కన్సోల్ చేయడానికి వచ్చి కూర్చుంది. ఎదురుగుండా ఇంకో సోఫాలో సెలెక్ట్ అయిన 2 people ఉన్నారు. దే వర్ టాకింగ్ అండ్ దే వర్ లాఫింగ్. ఇప్పుడు అథారిటీలో జడ్జెస్ ఆల్రెడీ ఉన్నారు. నేను అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక తీర్పు అనేది వాళ్ళ మైండ్లో అనేసుకున్నారు, చెప్పేస్తున్నారు. నేను అన్నీ చూసా. అన్నీ చూసినప్పుడు ఏమనిపించింది, అక్కడ కంటెస్టెంట్స్ అందరూ కామనర్సే అనుకుంటున్నారా? అండి నేను అక్కడ చూసా. తెలంగాణ చూసుకుంటే చాలా మంది వీళ్ళు తెలుసు, వీళ్ళని ఎక్కడో చూసా. అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా తెలిసిన వాళ్ళు ఉండే. ఇప్పుడు ఇవన్నీ ఛాన్స్ అప్పుడు ఇస్తారంటారా? వాళ్ళు కూడా అదే చెప్పారు కదా, 2 years తర్వాత రమ్మని. తీసుకుంటా అని చెప్పారా? బిగ్ బాస్ ఎంట్రీ సామాన్యులు తీసుకుంటున్నామని చెప్పంగానే ఎప్పుడు అప్లై చేసినావు? మీకు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు? అది నేను రాత్రి 3 గంటలకి ఏమి ప్రిపేర్ అవ్వకుండా అలా ఫోన్ పెట్టి, హాయ్ అందరికీ నమస్కారం, నా పేరు జెనిత్. ఏంటి ఇది ఇంత నసగాడ సింపతి కోసం వెళ్ళిన. ఎప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ కూడా. అది నేను వీడియో పెట్టి స్లీవ్లెస్ మొత్తం షార్ట్స్ మీదే, ఇదంతా స్లీవ్లెస్ బనీన్ ఇలా సాగిపోయి ఉంటుంది. ఓకే, అలాగే పెట్టేసి 3 గంటలకి పెట్టేసిన. సబ్మిట్ అనే విషయం కూడా నాకు తెలియదు. అది అవ్వట్లే, అంటే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలా. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 లేవు. ఓకే, ట్రూ కాలర్లో పడుతుంది కదా, ఐడెంటిఫైడ్ బై అని చెప్పి సో అండ్ సో నెంబర్ పేరు పడుతుంది. ఆ పేరుతో తెలిసిన వాళ్ళు నాకు ఎవరు లేరు. 4-5 సార్లు వచ్చింది ఒకే రోజు కాల్. మేబీ అయ్యుండొచ్చు, అప్లై చేసాం కదా అన్నట్టు. బ్యాలెన్స్ వేయించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్, మేము బిగ్ బాస్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి. స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కూడా చేయనివ్వలేదు. నా గురించి ఒక అరగంట దాకా, ఒక 20 minutes దాకా నా గురించే మొత్తం జరిగింది. యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదండి, వాళ్ళే అడిగారు చెప్పండి అని. నేను ఇంకా హోల్డ్లోనే ఉన్నాను, నేను రిజెక్ట్ అయితే అవ్వలేదు.